సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వివిధ మీడియా హౌస్లు, సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి వాటిని క్రోడీకరించి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో అంచనా వేశాయి. మే 13న జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఇంతకు ముందెన్నడూ నమోదు కాని విధంగా అత్యధికంగా 82.37% పోలింగ్ నమోదైంది. భారీ పోలింగ్ తగినట్లుగానే ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. ఇక ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించాయి. మరికొన్ని సంస్థలు వైసీపీ అధికారంలోకి రాబోతున్నాయని స్పష్టం చేశాయి. దీంతో ఆయా పార్టీల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 46 మంది పోటీలో ఉండగా అనకాపల్లి నుంచి చోడవరం అసెంబ్లీ నుంచి అత్యల్పంగా 6 పోటీ చేశారు. మంగళగిరిలో నారా లోకేష్ సహా 40 మంది కూడా బరిలో ఉన్నారు. ఇక కుప్పం నుంచి చంద్రబాబు సహా 13 మంది, పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో పవన్ సహా 13 మంది పోటీలో నిలిచారు. ఇక పులివెందుల నియోజకవర్గంలో జగన్ సహా 27 మంది పోటీ చేశారు.